ఇక్కడ దశ ఏ ఎగ్జామ్ పేపర్ కూడా బయట పోకూడదు. ఒకటి అది తప్పు. ఈయన తీసేపోయి ఆ ప్రైవేట్ ఏజెన్సీ క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ హైలాండ్ లో 84 రోజులు పెట్టారు. 84 రోజులు ఒక ప్రైవేట్ వ్యక్తి కస్టడీలో పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఉండడం అనేది చాలా నేరం, ఘోరం కూడా. గ్రూప్ 1 ఎవాల్యుయేషన్ కు సంబంధించి హైలాండ్ లో ఏదో జరిగిపోయింది, అదే పనిగా ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది హైలాండ్ అంట, ఆ హైలాండ్ లో ఏదేదో జరిగిపోయిందని పదే పదే ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ రెండో ఆరోపణ, హైలాండ్ లో జరిగిన ప్రక్రియకి ఫైనల్ ఎవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్ కి ఏ విధంగానూ బేరింగ్ లేదు అని అఫీషియల్ డాక్యుమెంట్స్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వమే, మళ్ళా చెప్తా ఉన్నాను, చంద్రబాబు ప్రభుత్వమే నవంబర్ 11న 2025లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ కూడా ఒకసారి చూద్దాం. ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 14/11/2025 ఆయన ప్రభుత్వమే, ఆయన అధికారులు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పాయింట్ నెంబర్ క్లాస్ నెంబర్ 15 ఒకసారి చూడండి. ఐ సబ్మిట్ దట్ ది మాన్యువల్ ఎవాల్యుయేషన్ క్యాంప్ వాస్ కండక్టెడ్ ఇన్ 3 camps, among them 2 in the premises of APPSC and other at SRR and CVR College. Island లేదు. The entire evaluation was conducted under CCTV surveillance by the evaluators deputed from different universities, and the staff of the commission also worked as camp officers, assistant camp officers and scrutinizers. After completion of the said process, interviews were conducted and selections were finalized as per due procedure. దాని అర్థం ఏంటి? దాని అర్థం క్లియర్ కట్ గా ఒకటి డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది లేదు అనేది పక్కకి వెళ్ళిపోయింది, పక్కన పెట్టేసినారు. తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఆధారంగానే చేసినారు అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. ప్లస్ హైలాండ్ అనేది టాపికే కాదు, అప్రస్తుతం మాన్యువల్ ఎవాల్యుయేషన్ వాస్ కండక్టెడ్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఏపీపీఎస్సీ అండ్ అదర్ అట్ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ అని క్లియర్ గా రాసినారు. సో హైలాండ్ అప్రస్తుతమే, డిజిటల్ ఎవాల్యుయేషన్ అప్రస్తుతమే. ప్రస్తుతం ఏమిటి అని అంటే మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగిందని, డ్యూ ప్రాసెస్ ఫాలో అయినారని, మాన్యువల్ ఎవాల్యుయేషన్ లో కూడా CCTV కెమెరాలు పెట్టి మరీ చేసినారని.